నమస్కారం. రాబోయే జనాభా గణన అదేనండి సెన్సస్ కార్యకలాపాల కోసం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎలా డీల్ చేయాలో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఫీల్డ్కి వెళ్లే ఎన్యూమరేటర్లకు ఇదొక పర్ఫెక్ట్ ప్రాక్టికల్ ఫీల్డ్ మాన్యువల్లా ఉపయోగపడుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలొకసారి చూద్దాం. హౌస్ లిస్టింగ్ బ్లాక్ల భౌగోళిక స్థాయి దగ్గర్నుంచి భవనాల వర్గీకరణ, కుటుంబాలను ఎలా గుర్తించాలి, నంబరింగ్ ఎలా ఇవ్వాలి, చివరిగా డిజిటల్ వెరిఫికేషన్ ఎలా చెయ్యాలి అనే విషయాలను స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, ముందుగా మొదటి సెక్షన్ హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అంటే హెచ్ఎల్బి గురించి మాట్లాడుకుందాం. ఇది మన మ్యాపింగ్ ప్రాసెస్కి పునాది లాంటిది. అసలు ఈ హెచ్ఎల్బి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఫీల్డ్ వర్కర్కి కేటాయించే ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతం. సాధారణంగా ఇందులో ఒక 200 భవనాలుంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. అదేంటంటే ఈ బ్లాక్ పరిధిలో ముఖ్యంగా ఊరి చివర ఉండే ఒంటరి ఇళ్లను లేదా మారుమూల నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్కటి లెక్కలోకి రావాల్సిందే. ఇప్పుడు బ్లాక్ స్థాయి నుంచి కాస్త కిందికొచ్చి సెక్షన్ 2లో ఆవరణ అంటే ఏంటి, భవనమంటే ఏంటి, వాటి మధ్య ఉన్న తేడాలను చూద్దాం. ఫీల్డ్లో ఉన్నప్పుడు తరచుగా కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఉదాహరణకు, ఒక ఖాళీ స్థలం ఉందనుకోండి. దానికి చుట్టూ ప్రహరీ గోడ ఉన్నా లేకపోయినా దాన్ని కేవలం ఆవరణ లేదా ప్రిమిసెస్ అని మాత్రమే అంటాం. కాని అదే స్థలంలో 4 గోడలు పైన ఒక పైకప్పు ఉంటే కనుక అప్పుడు దాన్ని అధికారికంగా భవనం లేదా బిల్డింగ్ అంటాం. ఈ లాజిక్ పట్టుకుంటే కన్ఫ్యూజన్ అస్సలుండదు. అలాగే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. భవనం అంటే కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన ఇల్లు మాత్రమే కాదు. మ్యాపింగ్ చేసేటప్పుడు గుండ్రంగా ఉండే గుడిసెలు, వర్క్ షెడ్లు లేదా గుళ్ళు, చర్చిలు, మసీదుల్లాంటి ప్రార్థనా మందిరాలను కూడా మనం అధికారికంగా భవనాలుగానే రికార్డ్ చేయాలి. ఇది ఖచ్చితంగా మర్చిపోకూడని విషయం. రైట్. ఇప్పుడు 3వ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడే చాలామంది ఫీల్డ్ వర్కర్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అదేంటంటే సాధారణ భవనానికి, గణన గృహానికి అంటే సెన్సస్ హౌస్కి మధ్య ఉన్న తేడా ఏంటి అని. అందరికీ తరచుగా వచ్చే ఒక పెద్ద డౌట్. ఒక భవనం ఉంటే అది ఎప్పుడూ ఒకటే గణన గృహం అవుతుందా అని. దీనికి సమాధానమేంటో ఇప్పుడు చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్ ఒక్కటే. అదే స్వతంత్ర ప్రవేశ మార్గం లేదా ఇండిపెండెంట్ ఎంట్రీ. ఒక భవనానికి లేదా అందులో ఒక భాగానికి నేరుగా రోడ్డు నుంచి కానీ, ఉమ్మడి మెట్లదారి నుంచి కానీ లేదా కాంపౌండ్ నుంచి కానీ ఎవరికీ ఇబ్బంది లేకుండా వెళ్లే స్వతంత్ర మార్గం ఉంటే దాన్ని ఒక ప్రత్యేకమైన గణన గృహంగా మనం లెక్కించాలి. ఇక్కడున్న ఈ పట్టిక చూస్తే విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి. ఒకే బిల్డింగ్లో వేర్వేరు గణన గృహాలు ఎలా ఉంటాయో చూడండి. ఒక మామూలు ఇండిపెండెంట్ ఇల్లు తీసుకుంటే అది ఒకటే భవనం, ఒకటే గణన గృహం. అదే ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే భవనం ఒకటే, కాని అందులో ఉండే ఫ్లాట్స్ అన్నీ వేర్వేరు గణన గృహాలవుతాయి. ఎందుకంటే వాటికి సపరేట్ ఎంట్రీ ఉంటుంది కదా. అలాగే ఓనర్ ఇంటితో పాటు కాంపౌండ్లో సపరేట్ ఎంట్రీ ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ ఉంటే అవి కూడా 2 వేర్వేరు గణన గృహాల కిందే వస్తాయి. ఎంత లాజికల్గా ఉందో కదా. భవనాలను గుర్తించడం అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ 4లో ఇళ్లలో ఎలాంటి కుటుంబాలు నివసిస్తున్నాయి అనేది ఎలా వర్గీకరించాలో చూద్దాం. ఇక్కడ మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సిన ఒకే ఒక కాన్సెప్ట్ ఉమ్మడి వంటశాల లేదా షేర్డ్ కిచెన్ రూల్. కుటుంబ సభ్యుల మధ్య రక్త సంబంధం ఉందా లేదా అనేదిక్కడ ముఖ్యం కాదు. కొంతమంది వ్యక్తులు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఒకే వంటగదిలో వండిన ఆహారాన్ని పంచుకుంటుంటే ఆ గ్రూప్ని మనం ఒక కుటుంబంగా పరిగణిస్తాం. దీన్ని బట్టే మన క్యాలిక్యులేషన్ అంతా ఆధారపడి ఉంటుంది. ఈ ఉమ్మడి వంటశాల నియమం ప్రకారం మనం నివాసితులను 3 రకాలుగా విభజించవచ్చు. 1 మామూలు కుటుంబం, 2 హాస్టళ్లు, ఆశ్రమాలు లేదా జైళ్లలాంటి సంస్థాగత కుటుంబం, ఇక 3వది ఇల్లులేనివారు. అయితే ఇక్కడ ఒక చిన్న నోట్. రైల్వే స్టేషన్లలో లేదా బ్రిడ్జిల కింద ఉండే ఇల్లులేనివారిని ఈ దశలో కాకుండా ఒక ప్రత్యేకమైన ఫేజ్లో విడిగా లెక్కిస్తారు. ఒక చిన్న ఎడ్జ్ కేస్ సినారియో చూద్దాం. ఒక ఇంట్లో అద్దెకుండే పేయింగ్ గెస్ట్ను ఎలా లెక్కించాలి? వాళ్లు గనక రిజిస్టర్ కాని పీజీగా ఉంటే వాళ్లను మామూలు కుటుంబంగానే లెక్కించాలి.
కానీ అదే ఒక రిజిస్టర్ అయిన పీజీ సదుపాయమైతే మాత్రం దాన్ని ఖచ్చితంగా సంస్థాగత కుటుంబం కిందే రికార్డ్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది కేటగిరీనే మార్చేస్తుందన్నమాట. సరే, 5వ సెక్షన్లోకి అడుగు పెడదాం. ఇంతవరకు ఇల్లు, కుటుంబం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఇళ్లకు నంబర్లు ఇచ్చే ప్రాక్టికల్ ప్రాసెస్, అదే నంబరింగ్ ప్రోటోకాల్ ఎలా ఉంటుందో చూద్దాం. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో మ్యాపింగ్ జరగాలి కాబట్టి మనం చాలా ఖచ్చితమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా క్లాక్వైజ్ డైరెక్షన్లో అంటే సవ్యదిశలో మ్యాపింగ్ మొదలుపెట్టాలి. ఆ తర్వాత ఆ ఇంటికి అప్పటికే ఉన్న మున్సిపల్ నంబర్ను రికార్డ్ చేయాలి. అప్పుడు మన సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక 4 అంకెల సెన్సస్ హౌస్ నంబర్ను జనరేట్ చేస్తుంది. ఇది చాలా సిస్టమాటిక్గా జరిగే ప్రక్రియ. అయితే ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం రావచ్చు. మనం వెళ్లేసరికి మున్సిపల్ రికార్డులో లేని ఒక కొత్త ఇల్లు మనకనిపించొచ్చు. అప్పుడేం చేయాలి? ఉదాహరణకు 10 మరియు 11 నంబర్ల మధ్య ఒక కొత్త భవనం ఉందనుకోండి. దానికి సింపుల్గా 10/1 అని ఒక సబ్నంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఫీల్డ్లో ఎన్యూమరేటర్లకు ఇదొక అద్భుతమైన ట్రిక్. మరి ఒకవేళ మనం అనుకున్న 200 భవనాల లిమిట్ దాటిపోతే పరిస్థితేంటి? అప్పుడు ఎన్యూమరేటర్లు CN అనే అక్షరాలను ముందు చేర్చి 2001 లాంటి నెంబర్లతో సిరీస్ని కంటిన్యూ చేస్తారు. దీనివల్ల మన డేటా ఎక్కడ తప్పవ్వకుండా పక్కాగా ఉంటుంది. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 6వ సెక్షన్, డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్. మనం క్షేత్రస్థాయిలో రాసుకునే విషయాలను కొత్తగా వచ్చిన డిజిటల్ పోర్టల్తో ఎలా సింక్ చెయ్యాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఏప్రిల్ లేదా మే నెలల్లో పౌరులు తమకు తాముగా ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్లి వాళ్ల వివరాలకు సంబంధించిన 33 ప్రశ్నలను ఫిల్ చేస్తారు. వాళ్లు లాగిన్ అయి సబ్మిట్ చేసిన వెంటనే సిస్టమ్ ఒక SEIDని జనరేట్ చేస్తుంది. ఆ తరువాత ఒక 15 రోజులకు మన ఎన్యూమరేటర్లు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ ఐడిని వెరిఫై చేస్తారు. అంటే చాలా వరకు పని ముందే అయిపోతుందన్నమాట. అసలు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా ఎంత డేటా కలెక్ట్ అవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ ఇంటి ఖచ్చితమైన మ్యాప్, పిన్ లొకేషన్ దగ్గర్నుంచి ఇల్లు ఏ మెటీరియల్తో కట్టారు, ఇంట్లో నీటి వసతి, మరుగుదొడ్డి ఉందా, ఇంటర్నెట్ ఉందా, ఏ వాహనాలున్నాయి లాంటి అపారమైన డేటా అంతా ఆన్లైన్లో ముందే ఫిల్ అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మ్యాజిక్ నంబరుంది. అదే 11. ఇందాక మనం చెప్పుకున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఎగ్జాక్ట్గా 11 అంకెలుంటుంది. ఇది H అనే అక్షరంతో మొదలవుతుంది. ఫీల్డ్ వర్కర్లు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్లు ముందే ఫిల్ చేసిన డేటాను అప్రూవ్ చేయడానికి సిస్టంలో ఖచ్చితంగా ఈ 11 అంకెల ఐడిని సేకరించాల్సిందే. ఇంత కష్టపడి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తున్నాం? సోర్స్ మెటీరియల్లో ఉన్న ఈ అద్భుతమైన వాక్యం చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. సరైన సమాచారం అంటే బలమైన భవిష్యత్తు, మెరుగైన ప్రణాళిక, వనరుల సరైన పంపిణీ మరియు పటిష్టమైన అభివృద్ధి విధానాలు. ఉమ్మడి వంటశాల నియమం లాంటి చిన్న చిన్న విషయాల్లో మనం చూపించే శ్రద్ధే భవిష్యత్తులో దేశ సమగ్ర అభివృద్ధికి పునాది వేస్తుంది. ఇక ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మనం తెలుసుకున్న ఈ చిన్న చిన్న క్షేత్రస్థాయి నియమాలను పక్కాగా పాటిస్తే రాబోయే దశాబ్దంలో మన దేశ భవిష్యత్తు, వనరుల పంపిణీ ఎంత అద్భుతంగా మారుతాయో కదా. ప్రతిరోజు ఎన్యూమరేటర్లు చేసే పనుల వెనుక ఇంత గొప్ప బాధ్యత దాగి ఉంది. సరైన సమాచారంతో పటిష్టమైన దేశాన్ని నిర్మిద్దాం. ఈ ప్రాక్టికల్ విశ్లేషణను ఓపికగా ఫాలో అయినందుకు ధన్యవాదాలు.